హలో ఎవ్రీవన్ టీఎస్ వెబ్సైట్ 2024 యొక్క వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ కామన్ గా స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఎలా ఉండాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం కౌన్సిలింగ్ వెబ్సైట్ కి వెళ్ళాలి. దట్ ఈస్ టీజీ వెబ్సైట్ 2024 అని మీరు టైప్ చేస్తే మీకు ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ యొక్క లింక్ వచ్చేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళాక ఆల్రెడీ మీరు వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీకు నెక్స్ట్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ పైన మీరు క్లిక్ చేయాలి. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా మీకు రిజిస్ట్రేషన్ యొక్క ఫామ్ వస్తుంది. మీరు ఆల్రెడీ వెరిఫికేషన్ కి వెళ్ళారు కాబట్టి మీకు ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది అక్కడ. ఓకే, సో అది ఎంటర్ చేసేసి హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయగానే మీ నంబర్ కి మెసేజ్ వచ్చేస్తుంది. మీరు పాస్వర్డ్ అక్కడ సెట్ చేసుకోవాలి, లేదంటే డిఫాల్ట్ పాస్వర్డ్ ఉన్నది అది కూడా మీరు యూజ్ చేయవచ్చు. ఓకే, సో దాని తర్వాత మీ యొక్క లాగిన్ ఐడి ఉంటుంది కదా, లాగిన్ ఐడి మీకు మెసేజ్ వస్తుంది. లాగిన్ ఐడి ప్లస్ హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఇక్కడ కనిపించే ఈ టెక్స్ట్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి. ఒకవేళ మీరు మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారు అనుకుంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి, మీరు మళ్ళీ మీ యొక్క పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకి కంప్లీట్ గా ఒక ఆప్షనల్, అంటే ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఒక ఆప్షన్స్ యొక్క ఫామ్ వస్తుంది. దాని కింద మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంటే ఏమేమి ఉంటుంది ఫర్దర్ గా అని ప్రాసెస్ మొత్తం చూసుకోవడానికి. ఇది శాంపుల్ మాత్రమే, ఇక్కడ ఆప్షన్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దాని తర్వాత మీరు ఇక్కడ మీ మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. సో అలా చేయగానే అప్పుడు మీకు ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న కాలేజెస్ కి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే అన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి చాలా కాలేజెస్ వచ్చేస్తాయి కాబట్టి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్స్ కి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ కి ప్రొసీడ్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ పెట్టాలి అనుకుంటే ఫర్దర్ గా మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు 3-4 డిస్ట్రిక్ట్స్ ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు 3 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుందాం. దట్ ఈస్ 4 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుందాం: మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ వికారాబాద్. ఓకే, సో దాని తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. చేయగానే మీకు ఆప్షన్ ఎంట్రీ ఫామ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏ కాలేజెస్ కి ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ యొక్క కోడ్ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి మనకు వెబ్సైట్ చదువుబిడ్డ.com ఉంది కదా, సో కంప్లీట్ గా ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ తో పాటు మీకు కంప్లీట్ గా కాలేజ్ నేమ్, వాటి యొక్క కోర్స్ ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. సపోజ్ మీరు టిఎస్ A to Z ఇంజనీరింగ్ కాలేజెస్ కట్ ఆఫ్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ గా తెలంగాణలో ఉన్న కాలేజెస్ ప్లస్ వాటి యొక్క కోడ్స్ వాటి పక్కనే వచ్చేస్తాయి. దాంతో పాటు మీకు ఈ ట్యాబ్స్ పైన క్లిక్ చేస్తే వాటిలో ఆఫర్ చేసే కోర్సెస్ ప్లస్ వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉండినాయి అవన్నీ కూడా డీటెయిల్స్ అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫస్ట్ మన యొక్క వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఏ కాలేజ్ కి ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, వాటి యొక్క కోడ్స్ ఏంటి, ప్లస్ లాస్ట్ ఇయర్ ఎంత వరకు సీట్ వచ్చింది, ఈసారి మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇలా మీరు కంప్లీట్ గా దాని యొక్క సిఎస్సికి మీ యొక్క కేటగిరీ వైజ్ గా మీరు ర్యాంక్స్ చూడవచ్చు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. దాంతో పాటు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి ఇది ఉంది కదా, సో దాంతో పాటు మీకు సిఎస్సి స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, సిఎస్ఎం, ఐఓటి, ఇవన్నీ కూడా వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మనకు వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ప్రతి ఒక్క కాలేజ్ వైజ్ గా ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి వాటి యొక్క లిస్ట్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు దీనిపైన క్లిక్ చేసేసారు అనుకోండి, చేశాక ఏఐఎంఎల్ యొక్క కాలేజెస్ చూడాలనుకుంటే మీరు అక్కడ వెతకడానికి చాలా కష్టం అవుతుంది, కానీ ఇక్కడ మీకు కంప్లీట్ లిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఏఐఎంఎల్ ఇక్కడ ఇన్ని కాలేజెస్ లో మనకి అవైలబుల్ గా ఉంది. మీరు ఏ కాలేజ్ పైన కూడా క్లిక్ చేస్తే దాని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు వచ్చేస్తాయి. సో కాలేజ్ పైన క్లిక్ చేయగానే దాంట్లో ఉన్న బ్రాంచెస్ అన్ని చూపిస్తుంది. దాంట్లో మనం ఏఐఎంఎల్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కంప్లీట్ గా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇలా మీరు కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉండింది, మీ యొక్క ర్యాంక్ రేంజ్ లో ఉందా లేదా కంప్లీట్ గా చూడవచ్చు. సో దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, సో ఇలా 1 ఎంటర్ చేసేయాలి. నెక్స్ట్ మనం వచ్చేసి వేరే కాలేజ్ కి ఇవ్వాలనుకుంటే సపోజ్ నేను జేఎన్టీయూ హైదరాబాద్ సెకండ్ ఆప్షన్స్ ఇస్తున్నాను. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్, ఇలా 2 ఎంటర్ చేసేసి దాని తర్వాత సిబిఐటికి 3 ఇస్తున్నాను. సో ఇలా చేశాక పైన లేదా కింద ఎక్కడైనా కూడా మీరు ఇది హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసేసి సేవ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కింద కూడా అవైలబుల్ గా ఉంటుంది, ఎక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు. సేవ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా
పాపప్ వస్తుంది. ఓకే క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టారు కదా! ఇక్కడ నంబర్ చూపిస్తుంది. హావ్ బీన్ సేవ్డ్ అని చూపిస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ అదే పేజ్‌లో మళ్ళీ వ్యూ ఆప్షన్స్, డిస్‌ప్లే క్యాండిడేట్స్ డేటా ప్లస్ మీకు బయోడేటా అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క స్టేటస్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే. వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ ఆప్షన్స్ పెట్టారో కంప్లీట్‌గా లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే. దాంతో పాటు మీరు దీని యొక్క ప్రింట్‌ఔట్ కూడా తీసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్‌లో మీరు చాలా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్‌లో ఎందుకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టాలి అంటే ఫస్ట్ ఫేజ్‌లో మీకు ఒక 50 కాలేజెస్ మీరు పెట్టారనుకోండి. 50 కాలేజెస్‌లో మీకు ఒక 30 పొజిషన్‌లో ఉన్న కాలేజ్ వచ్చిందనుకోండి. 30థ్ పొజిషన్‌లో ఉన్న కాలేజ్ వచ్చింది. సో, నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లో మీరేం చేయొచ్చు అంటే, దీనికంటే బెస్ట్ ఉన్న ఆప్షన్స్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అప్పుడు మనం ఎక్కువ పెట్టలేము. ఎందుకంటే దీనికంటే చెడ్డ కాలేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీరేం చేయాలి ఓన్లీ బెస్ట్ ఆ కాలేజెస్‌కి మాత్రమే ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ ఫేజ్‌లోనే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే, సెకండ్ ఫేజ్‌లో మనకి ఏమవుతుంది అంటే, మనం బెస్ట్ కాలేజెస్‌కి ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఫేజ్‌లో ఈ మిస్టేక్ మాత్రం మీరు అస్సలు కూడా చేయవద్దు. ఫస్ట్ ఫేజ్‌లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.